ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఉంది బ్రో. అంటే ఒక యూట్యూబ్ అనేది ఈరోజు ఆల్మోస్ట్ పెద్ద పెద్ద సినిమాలకు కూడా యూట్యూబ్ ఛానల్స్ ద్వారానే మంచి ప్రమోషన్స్ వస్తున్నాయి. ఎందుకంటే అది ఒకటి బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ అయింది ఈరోజు. సో అందులో భాగంగా నాకు యూట్యూబ్ ఛానల్ ద్వారానే ఈరోజు నన్ను గుర్తించడం అందరూ, అండ్ నాకు ఇంత చక్కటి అవకాశం రావడం, రాను బొంబాయికి రాను సాంగ్ హిట్ అవ్వడం, సో నాకు మోస్ట్ పాపులర్ డిజిటల్ పర్సనాలిటీ అవార్డు రావడం అనేది నిజంగా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ విష్ణు గారు. అండ్ నాకు ఇంతటి అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. అండ్ నాకు సపోర్ట్. సినిమా సాంగ్స్ 100 millions వెళ్ళాలంటే కష్టమైపోతున్న రోజుల్లో ఈ సాంగ్ 860 million దాటిందన్న. సో ఏం చెప్తారు దీని గురించి? ఏం లేదు బ్రో, దీని వెనకాల చాలా మంది కష్టం ఉంది బ్రో. అంటే లైక్ నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళలో చాలా మంది ఉన్నారు. అది అంత ఈజీగా రాలేదు సాంగ్. చాలా మంది దానికి సపోర్ట్ చేస్తే ఈరోజు ఆ సాంగ్ ఎవరెస్ట్ లెక్క ఈరోజు అందరికీ కనిపిస్తుంది. లైక్ నాకైతే నిజంగా ఇప్పటికీ నేను ఎక్కడికి వెళ్ళినా ఇప్పటికీ నేను ఒకటే చెప్తా, నా టీం సపోర్ట్ లేకపోతే సాంగ్ అసలు లేదు. అందులో మోస్ట్ నాకైతే మా ప్రొడ్యూసర్ గారు అలీ గారు, తర్వాత కళ్యాణ్ కిషన్, శేఖర్ వైరస్ మాస్టర్ కావచ్చు, ప్రభా కావచ్చు, లిఖిత కావచ్చు, హరీష్ అన్న కావచ్చు, ఆల్మోస్ట్ మా టీం మొత్తం ప్రతి ఒక్కరు 100% ఎఫర్ట్ పెడితే ఈరోజు ఒక్కొక్కరి ఎఫర్ట్ 100 million తో సమానం అందులో. సో ఈ రోజు ఆ సాంగ్ ఇంత వైబ్ నిచ్చింది, అండ్ ఈ రోజు మోస్ట్ పాపులర్ అయింది, అండ్ 1 billion దగ్గరలో ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీరు బిగ్ బాస్ వెళ్ళి వచ్చారు, సో కామనర్స్ కి ఇప్పుడు ఛాన్స్ ఇస్తున్నారు, సో వాళ్ళకి ఏం అడ్వైస్ ఇస్తారు? నేనైతే అడ్వైస్ అయితే ఏమి ఇవ్వలేను, ఎందుకంటే ఓన్లీ ఒకటే చెప్పగలుగుతా, ఆల్ ద బెస్ట్. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిన హౌస్ అది. సో ఆల్ ద బెస్ట్ అందరికి. మొన్న గంగు గాని ఇంటికాడ గల్లి పొంట పోతా ఉంటే, గజ్జలేసుకొని కన్న పిల్ల గల్లు గల్లు దుంకుతా అంటే, దాన్ని చూసిన మనసే ఆగమాయరా, ఆగలేక నా వయసే చెప్పమందిరా, సీరియస్ గా చేస్తున్ననే లవ్వు, సీరియస్ గా చేస్తున్ననే, సీరియస్ గా చేస్తున్ననే లవ్వు, సీరియస్ గా చేస్తున్ననే.